చూస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగుతోంది. ఈ క్రమంలోనే తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గేట్లు మధ్యలో బోటు ఇరుక్కుపోవడంతో చర్చనీయాంశంగా మారింది. వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లంగరు వేసిన ఇసుక బోటు కొట్టుకొచ్చినట్టు తెలుస్తోంది. బ్యారేజీ మొదటి గేటు వద్ద బోటు ఇరుక్కుపోగా దానిని బయటకు లాగేందుకు ఇరిగేషన్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగుతోంది. ఈ క్రమంలోనే తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గేట్లు మధ్యలో బోటు ఇరుక్కుపోవడం చర్చనీయాంశంగా మారింది. వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లంగరు వేసిన ఇసుక బోటు కొట్టుకొచ్చినట్టు తెలుస్తోంది. బ్యారేజీ మొదటి గేటు వద్ద బోటు ఇరుక్కుపోగా దానిని బయటకు లాగేందుకు ఇరిగేషన్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అడిగారంట కదా. ముక్కోకుండా చేయమన్నారు మరి రైట్, ఇక గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. వరదలకు బోటు కొట్టుకొచ్చి గేట్ల మధ్యలో ఇరుక్కుపోవడం కూడా మనం చూసాం. రైట్, దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, వరద నీటి మట్టం కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? బంగాళాఖాతంలో ఏర్పడిన కారణంగా గోదావరి ఉధృతి ఇంకా వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎగురు కురుస్తున్న వర్షాలతో పాటు సీరియర్ కూడా వచ్చి గోదావరిలో కలవడంతో ఆ ప్రవాహం మరింత ఉగ్రరూపం దాల్చింది. గడిచిన 4 రోజులతో పోల్చుకుంటే ఈ రోజు ఫ్లో పెరిగిందని చెప్పాలి. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఈ రోజు ఉదయం 13.70 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. అలాగే ఇన్ఫ్లో వచ్చి 5,14,000 క్యూసెక్లు ఉంది. అవుట్ఫ్లో వచ్చి 10,000 క్యూసెక్లు మినహాయించి 4,90,000 క్యూసెక్ల నీటిని కిందకి విడిచిపెడుతున్నారు. ఇవన్నీ కూడా సముద్రంలో కలిసిపోతుంది. అయితే ఈ ప్రమాదంలో మొత్తం చూసుకుంటే కోనసీమ గ్రామాల్లోని కొన్ని గ్రామాలు, లంక గ్రామాలన్నీ ముంపునకు గురవుతున్న పరిస్థితి ఉంది. సుమారుగా 18 గ్రామాలు అయితే ముంపునకు గురైనాయి. వారి గ్రామాలకు రాకపోకలు ఇప్పటికే స్తంభించిపోయే పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే కొత్తపేట నియోజకవర్గం గంటి పెదపూడి గ్రామాల మధ్య కాజ్వే తెగిపోయింది. ఆ 4 గ్రామాల మధ్య కూడా ఆ రాకపోకలు పూర్తిపోయి అధికార యంత్రాంగం మాత్రం ఎప్పటికప్పుడు ఆయా గ్రామాల మీద పర్యవేక్షణ జరుపుతూనే ఉంది. దీనికి సంబంధించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా, తూర్పు గోదావరి జిల్లా 3 జిల్లాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఏ గ్రామంలో ఏ చిన్న ఆ ప్రమాదం ఉన్నా కానీ వెంటనే కంట్రోల్ రూమ్ తెలియజేయడం, జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి, గ్రామీణ స్థాయి అధికారులందరినీ కూడా అప్రమత్తంగా ఉంచారు. ఒకవేళ ఏదైనా అవసరం అయితే మాత్రం అధికార యంత్రాంగం వెంటనే అలర్ట్ అయ్యే విధంగా చేశారు. దీనికి సంబంధించి మొత్తం అధికార యంత్రాంగానికి సెలవులు అయితే ఇప్పటికీ రద్దు చేసింది. సెలవులో ఉన్న అధికారులందరూ కూడా సెలవు రద్దు చేసుకుని వెంటనే విధులకు హాజరు కావాలంటూ, ఖచ్చితంగా హాజరు కావాలంటూ ఆయా జిల్లాల కలెక్టర్లు అయితే చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనికి మొత్తం చూసుకుంటే నిన్న కూడా ఏజెన్సీలోని చింతూరు డివిజన్ పరిధిలోని ఎర్రపల్లి దగ్గర ఉన్న ఒక గ్రామంలో 2 గర్భిణీలు ఉండిపోయారు. రాకపోకలు స్తంభించిపోవడంతో వెంటనే ప్రభుత్వం ఎస్డీఆర్ఎఫ్ బలగాలని, ఎన్డీఆర్ఎఫ్ బలగాలని రంగంలో తెప్పించి వాళ్ళు వెంటనే ప్రత్యేక బోట్లు, నావీ బోట్లో వెళ్లి 2 గర్భిణీ మహిళలను కూడా తీసుకొచ్చి సేవ్ చేసి రంపచోడవరం. రాజేష్, 2 గేట్ల మధ్య బోటు ఇరుక్కుపోవడం కూడా మనం చూసాం. మరి దానిని బయటకు తీయడానికి ఇప్పటికైతే ఇరిగేషన్ అధికారులు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎలాంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి దానిని బయటకు తీయడానికి? ముఖ్యంగా చూసుకుంటే అంటే ఫ్లో రాత్రి ఎక్కువగా పెరగడంతో నిన్నటిదాకా మనం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నుంచి 3.5 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి విడిచిపెట్టారు. అయితే రాత్రి ఫ్లో పెరగడంతో అంటే తూర్పుగోదావరి జిల్లాలో వర్షం తగ్గినప్పటికీ ఎగువన మాత్రం వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అలాగే మొత్తం ఏజెన్సీలోని వాగులు వంకలు పొంగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ధవళేశ్వరం ఆనకట్ట వద్ద
ఒడ్డును కట్టిన ఒక చేపల బోట్ అయితే మాత్రం ఆ ఫ్లో గేట్ లో ఇరుక్కుపోయిన పరిస్థితి ఉంది. దాన్ని తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అది పెద్ద ఇష్యూగా కాకుండా చూస్తున్నారు. కొంచెం ఫ్లో తగ్గితే కనుక దానికి అది ఆటోమేటిక్ గా బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ లోపు మత్స్యకారునికి ఆ బోట్ ఆధారం కాబట్టి మాక్సిమం అధికార యంత్రాంగం దాన్ని తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ తీయలేకపోతే కనుక జరిగిన డ్యామేజ్ ఉంటే మత్స్యశాఖ అధికారులు దానికి నష్టపరిహారం అంచనా వేస్తారు. దాని నుంచి ప్రభుత్వం నుంచి కూడా నష్టపరిహారం తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు అసలు మొత్తం మిగతా వాళ్ళని కూడా గత వారం రోజులుగా ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటు కాకినాడ జిల్లా సముద్ర తీర ప్రాంతం కావచ్చు, గోదావరి జిల్లాలో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు కావచ్చు, ఎవరు కూడా మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దు అని చాలా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ ఎవరు తెలియకుండా కానీ వెళ్తే మాత్రం ముందుగా కంట్రోల్ రూమ్ సమాచారం ఇచ్చి వెళ్ళండి, మీ నెంబర్ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. ఎందుకంటే ఒకవేళ మిస్ అయితే కనుక జీపీఎస్ ద్వారా మీ అడ్రస్ తెలుసుకునే అవకాశం ఉంటుందనేది అధికార యంత్రాంగం చాలా స్పష్టంగా చెప్తుంది. ఏది ఏమైనా కానీ ప్రస్తుతానికి మాత్రం వరద మాత్రం నిలకడగా కొనసాగుతుంది. ఒకవేళ పెరిగినా కానీ ఎటువంటి విపత్తులను ఎదుర్కొనేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి అధికార యంత్రాంగం చాలా స్పష్టంగా చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.